9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం. ఈ సిరీస్లో ఈరోజు మనతో ఉన్న విశిష్ట అతిథి కొప్పోలు ప్రభాకర్ రెడ్డి గారు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మీరు ప్రజలందరికీ కూడా ఎంతో చేరువగా, సీఎంకి దగ్గరగా పనిచేసి తెలుగు ప్రజలందరికీ కూడా సుపరిచితులే. అయినా ఒకసారి మా శ్రోతల కోసం పరిచయం చేస్తాను సార్. కొప్పోలు ప్రభాకర్ రెడ్డి గారు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ కలెక్టర్గా పనిచేశారు, అలాగే సీఎం పేషీలో పనిచేశారు. రకరకాల స్థాయిల్లో సార్ కాంట్రిబ్యూషన్స్ మన జిల్లాల్లో అలాగే ఎట్ లార్జ్ మన రాష్ట్రానికి, కంబైన్డ్ ఏపీకి ఎంతో నోటబుల్ కాంట్రిబ్యూషన్స్ ఉన్నాయి. అయితే ఈరోజు మటుకు చాలా సెల్ఫిష్గా రేడియో గురించి మాట్లాడడానికే మిమ్మల్ని పిలిచాను సార్. ఆకాశవాణి 90 సంవత్సరాలు ప్రజా ప్రసార మాధ్యమంగా మనందరికీ చేరువైంది. మన దేశ పురోగతిలో ఖచ్చితంగా ఆకాశవాణి పాత్ర ఉందనే చెప్పొచ్చు సార్. సో ముందుగా మీ చైల్డ్హుడ్ నుంచి రేడియోతో మీ అసోసియేషన్ గురించి చెప్పండి సార్. మాకు యాక్చువల్గా ఆ రోజుల్లో మీడియా అంటే ఏమి అంటే ఫోన్లు సరిగా లేని రోజుల్లో, లేకపోతే టీవీలు అసలే లేని రోజుల్లో ఆల్ ఇండియా రేడియోనే వార్తలకు కానీ, లేకపోతే వేరే ఏ విషయాలు పెద్ద పెద్ద లీడర్ల యొక్క స్పీచ్లు కానీ అన్నింటికి కూడా ఆల్ ఇండియా రేడియో పైనే ఆధారపడి ఉండేవాళ్ళం అనమాట. నాకు తెలిసి మొట్టమొదటి నేను స్టార్ట్ చేసినప్పుడు ఎప్పుడు ఆల్ ఇండియా రేడియో గురించి తెలిసిందంటే, ఆ రోజుల్లో గ్రామాలలో పంచాయతీ రేడియోలు ఉండేవి. అంటే పంచాయతీ రేడియోలు అంటే ప్రతి ఇంట్లో రేడియో కొన్ని స్తోమత ఉండేది కాదు. ఎవరింట్లో కూడా రేడియో ఉండకపోయినప్పుడు జనరల్గా ప్రతి పల్లెలో కూడా పంచాయతీ రేడియోలు కొనేవాళ్ళు. దాంట్లో 1-2 స్టేషన్లు మాత్రమే వస్తాయి. దాన్ని పెద్ద ఎత్తున ఊరంతా వినపడేటట్లు స్పీకర్లు పెట్టేవాళ్ళు. ఊరు మధ్యలో స్పీకర్ ఉంటుందన్నమాట. సో సాయంత్రం 6 గంటల నుంచి ఆన్ చేస్తారు. సో వాటిల్లో ముఖ్యంగా చెప్పేది ఏంటంటే వార్తలు ఉంటాయి, వాతావరణం ఉంటుంది. అదే కాకుండా వివిధ ప్రదేశాలలో, సిటీస్లో కానీ టౌన్స్లో కానీ ఆహార పదార్థాల ధరలు ఉంటాయి. మార్కెట్ ధరలు వరి ధాన్యము అనకాపల్లిలో ఎంత, విజయవాడలో ఎంత, చిత్తూరులో ఎంత అని చెప్పేవాడు. అట్లా బెల్లం ఎంత, లేకపోతే కూరగాయలు ఎట్లున్నాయి, ఇలాగన్నీ ఆహార పదార్థాల యొక్క లేక వ్యవసాయ ఆధారిత పదార్థాల యొక్క రేట్లు సాయంత్రం చెప్పేవాడు. దీంతో పాటు వాతావరణం గురించి ఎలాగూ చెప్తారు. ఎందుకంటే ఎండాకాలంలో ఎట్లుంది, లేకపోతే ఏదైనా వాతావరణంలో వర్షం ఎప్పుడన్నా వచ్చేది అవకాశం ఉందా, లేకపోతే సైక్లోన్స్ ఏమన్నా వస్తున్నాయా, అంటే రైతులకు ఉపయోగపడే రీతిలో వాతావరణం గురించి చెప్పేవాళ్ళు. అట్లా జనరల్గా పొలిటికల్ న్యూస్ ఉండేవి, అలాగే వెదర్ న్యూస్, వాతావరణం సంబంధించిన ఉండేవి, ఈ వ్యవసాయ ఉత్పత్తుల యొక్క ధరలు కూడా చెప్పేవాళ్ళు. ఇదంతా ఒకటే రేడియో, ఊరంతా వినేవాళ్ళు అనమాట. ఎవరికి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఆ శ్రోతలు అవి వింటూ దాని సమయానికి అక్కడికి వెళ్ళి కూర్చొని ఉండక్కర్లేదు, మన ఇంట్లోకి వినపడుతుంది. ఓకే, స్పీకర్లో రేడియో దగ్గరికి పోక్కర్లేదు, ఊరంతా వినపడి. ఊరంటే చిన్న ఊరు ఉంటుంది కదా, అంతా కలిసినా కూడా ఒక చిన్న గ్రూప్ ఆఫ్ హౌసెస్ పల్లెలు ఉంటాయన్నమాట. కాబట్టి స్పీకర్ పెద్దగా పెడతారు. సో అట్లా స్టార్ట్ అయింది అనమాట నాకు తెలిసిన రేడియో. సో అది గ్రామాల. తర్వాత నేను స్కూల్ అట్లా చదివే సమయంలో ట్రాన్సిస్టర్లు వచ్చినాయి, చిన్న సైజు ట్రాన్సిస్టర్స్, స్టాండ్ అలోన్ అనమాట. దానికి వైర్ అక్కర్లేదు, ఏమక్కర్లేదు, బ్యాటరీలతో పనిచేసి. అప్పుడు మా ఫాదర్ మేము ఒకటి హిటాచీ కంపెనీకి సంబంధించిన ఒక ట్రాన్సిస్టర్ కొన్నారు. సో ఆ కొన్నప్పుడు ఇది ఐ థింక్ 1960-61లో అనుకుంటాను. ఇట్ మస్ట్ బి ఎ లగ్జరీ దట్ డే, పెద్ద లగ్జరీ. అంటే 650 రూపాయలు అది. అంటే ఇప్పుడు ఎంత అనుకోండి, క్యాలిక్యులేట్ ఇన్ఫ్లేషన్ తో ఎక్కేస్తే 650 అంటే ఆ రోజుల్లో చాలా పెద్ద వస్తువు అది. అది ఇండియాలో తయారు చేసినట్టు దొరికేవి కాదు, లేవు. ఓన్లీ జపాన్, అట్లా తైవాన్ నుంచి వచ్చేటివి అనమాట. సో అక్కడ అవి కూడా మద్రాసులో కొనుక్కోవాలి, ఇప్పుడు చెన్నైలో కొనుక్కోవాలన్నమాట. మాకు చెన్నై దగ్గర. సో ఫాదర్ కొంటే అప్పుడు దాంట్లో మేమేమి వినేవాళ్ళం అంటే, ఒక టైంలో ఒక అర్ధగంట ఎప్పుడో సినిమా పాటలు వచ్చేవి. తర్వాత ఆదివారం రోజున సినిమా వచ్చేది మధ్యాహ్నం. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే 2 గంటలకు 2:30 గంటలకు మొదలుపెట్టి మామూలు సినిమాని అంటే వినిపిస్తారు. అట్లా రేడియో అంటే ఇంట్రెస్ట్ ఉండేది. ఆ తర్వాత క్రికెట్ కామెంటరీ, క్రికెట్ బాగా పాపులర్ అయిన రోజున అప్పుడు గవాస్కరు, విశ్వనాథ్, ఆ పీరియడ్లో క్రికెట్ టెస్ట్ మ్యాచ్ జరుగుతూ ఉంటే కంటిన్యూస్గా క్రికెట్ మ్యాచ్ కామెంటరీ వినేవాళ్ళం. సో రేడియోలో క్రికెట్ కామెంటరీ విన్నారు మీరు? బాగా విన్నాను. అసలు నేను గవాస్కర్ని, విశ్వనాథ్ని ఫస్ట్ వినింది రేడియో ద్వారానే, టీవీలో చూడలేదు. అక్కడ టీవీలు ఉండేవి కదా అసలు. సో అట్లా చందూల్కర్ వాళ్ళు వచ్చేటప్పటికి టీవీలు వచ్చాయి, కానీ వీళ్ళ పీరియడ్లో లేవు అసలు, 60లో 70లో. తర్వాత ఇంకా స్లోగా టీవీ రావడం మొదలుపెట్టింది. టీవీ వచ్చినప్పుడు ఆల్ ఇండియా రేడియో అంటే దూరదర్శన్ వచ్చింది.
అది మా సిస్టర్ కన్సర్నే కదా. అవును. అప్పుడు రేడియో వాటికి కొంచెం తగ్గిపోవడం మొదలుపెట్టింది. అది కూడా ఇమీడియట్గా పికప్ కాలేదు. దూరదర్శన్ కూడా ఈవినింగ్ టైము 6 తర్వాత వచ్చేది, బ్లాక్ అండ్ వైట్లో వచ్చేది. అప్పుడు టీవీలు ఉండేవాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. కాబట్టి ఆల్ ఇండియా రేడియో కంటిన్యూస్ టు ప్లే ఇట్స్ రోల్. ఎప్పుడు ఏదో ఒక రూపంలో ఆల్ ఇండియా రేడియో ఉండేది. ఆ సమయంలో రేడియోకి సంబంధించిన స్టాఫే ల్యాండ్ ప్రొక్యూర్ చేసి, ఇన్స్ట్రుమెంట్స్ ప్రొక్యూర్ చేసి దూరదర్శన్ ని ఎస్టాబ్లిష్ చేశారట సార్. వీళ్ళంతా పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి ఎవరు అసలు వేరేది అనుకోలేదు. ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్ సేమ్ కన్సర్న్ కింద లెక్క వచ్చినాయి. సో బిగ్ బ్రదర్ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ ఇన్ ఇండియా అని చెప్పుకోవచ్చు. అవును, అది అట్లా వదిలేయింది. తర్వాత ఈ బ్లాక్ అండ్ వైట్ టీవీలో రాకముందు ఇంకొకటి ఏంటంటే న్యూస్ వినేవాళ్ళం తప్పకుండా. ఆల్ ఇండియా రేడియోలో 9 o'clock ఇంగ్లీష్ న్యూస్, తర్వాత మామూలుగా సాధారణంగా మన తెలుగు న్యూస్ 7 గంటలకు వచ్చేవి. సో న్యూస్ వినేదానికి తప్పకుండా రేడియోని ఉపయోగించుకునేవాళ్ళం. అలాగా సినిమా పాటలకో, సినిమాకో, లేకపోతే క్రికెట్ కామెంటరీకో, లేకపోతే ఇవన్నీతో పాటు బినాకా గీత్మాల వచ్చేది సిలోన్ రేడియో నుంచి. సో బినాకా గీత్మాల కూడా రేడియోలో ఇప్పుడు వినడం అంతా ఆల్ ఇండియా రేడియో కాకపోయినా కూడా రేడియో సిలోన్ అని వచ్చేది. అట్లా రేడియోతో సంబంధం అనమాట. సో ఆల్ ఇండియా రేడియో అప్పటి నుంచి ఈ లోపల ఏమైందంటే, నేను ఇంకా స్కూల్లో ఉండగానే మొట్టమొదటిసారి కడపలో కూడా మా నేటివ్ ప్లేస్లో రిలే స్టేషన్ పెట్టారు, రేడియో స్టేషన్. సో అక్కడ దాంతో ఇంట్రెస్ట్ అనమాట. ఇక్కడ ఒక రేడియో స్టేషన్ ఉంది, అక్కడికి పోయి చూద్దాము. వాళ్ళ ఆఫీసు టౌన్లో ఉండేది. సో వాళ్ళు ఎవరెవరు అక్కడ పనిచేస్తున్నారు, ఎట్లా అనేది కొంచెం వాళ్ళతో పరిచయాలు అట్లుండేవి అనమాట. సో వాళ్ళ అబ్బాయిలు, పిల్లలు, మాతో క్లాస్మేట్స్ కూడా ఉండేవాళ్ళు కొంతమంది. సో ఈ విధంగా నా చైల్డ్హుడ్లో కానీ, కాలేజ్ టైంలో కానీ ఆల్ ఇండియా రేడియో న్యూస్ వెరీ ఇంపార్టెంట్గా ఉండేది. నేను ఉద్యోగంలో చేరిన తర్వాతనే టీవీ పాపులర్ అయింది. కానీ అంటే దాదాపు అంటే 81లో ఏషియాడ్ కోసం అని చెప్పి ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా టీవీని పాపులర్ చేశారు. అప్పుడు వచ్చింది. కానీ మనలాంటి వాళ్ళు కొనుక్కొని టీవీ ఇంట్లో పెట్టుకొని చూడడం అనేది తర్వాత చాలా రోజులకి అయింది. సో అంతవరకు రేడియోనే, ఎక్కడికి పోయినా కూడా ట్రాన్సిస్టర్ అది పెట్టుకోవడం, దాంతో వార్తలు వినడం ఉండేది. సో అట్లా ఆల్ ఇండియా రేడియోతోనూ కంటిన్యూస్గా రిలేషన్ ఉంది. అటు ఎంటర్టైన్మెంట్కి, ఇటు న్యూస్కి, అవగాహన కార్యక్రమాలకి అన్ని రకాలుగా కూడా రేడియో ప్రజలకి చేరువుగా ఉండి, మీరు అన్నట్టుగా ఒక కమ్యూనిటీ సెటప్, పంచాయతీ రేడియోలు అన్నారు కదా, చాలా మంచి కాన్సెప్ట్ సార్. తర్వాత కాలంలో రోల్స్ రాయ్స్ అవార్డు వచ్చింది ఆకాశవాణి వరంగల్కి. ఏంటంటే ఊర్లలో ఎడ్ల బండికి రేడియో కట్టి రేడియో ప్రచారం చేశారు. సో అంటే ఓన్లీ సన్ కెన్ కవర్ ఇండియా బెటర్ దాన్ ఆల్ ఇండియా రేడియో అని అంటారు. అవును, న్యాచురలీ. ఎందుకంటే ఈ షార్ట్ వేవ్, లాంగ్ వేవ్లో మీకు రిమోట్ ప్లేస్లో కూడా రేడియో సిగ్నల్స్ వచ్చేవి. రేడియోలు మీ దగ్గర మీరు ట్రాన్సిస్టర్ పెట్టుకున్నా, ఇంట్లో పెద్ద రేడియో లాంటిది పెట్టుకున్నా కూడా కనెక్టివిటీ ఉండేది. సార్ తర్వాత కాలంలో మీరు సివిల్ సర్వెంట్గా కూడా రేడియోని చాలా బాగా ఉపయోగించుకున్నారు సార్. ముఖ్యంగా వరంగల్లో మీ టెన్యూర్లో బ్యూరోక్రాట్స్ అందరూ కూడా, అంటే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అన్నప్పుడు మనం ఎంత కష్టపడి చేసినా కానీ ఎక్కడో ఒక చోట అందరినీ ప్లీజ్ చేయలేము, కొన్ని లూప్ హోల్స్ ఉంటాయి, సిస్టమ్ అంతా మన చేతిలో ఉండదు. బట్ మీరు ప్రతి లైవ్ ప్రోగ్రామ్కి 5 గంటలకి లైవ్ ప్రోగ్రామ్ ఉందంటే ఓ 15 నిమిషాలు ముందుగానే అక్కడికి చేరుకొని ప్రజలకి రేడియో ద్వారా చేరువయ్యారు మీరు. ఆ తర్వాతి కాలంలో టీవీలో ముఖ్యమంత్రి కూడా అలాగే చేశారు. బట్ ఈవెన్ బిఫోర్ దట్ యూ డిడ్ విత్ రేడియో. సో నేను వరంగల్ స్టేషన్కి వెళ్ళేవాడిని. స్టేషన్ ఆఫీసరు వాళ్ళతో ఒక పరిచయం ఉండేది. వాళ్ళు ఏదైనా ఇంకోటి ఏంటంటే బాగా కమ్యూనికేట్ చేయాలండి రిమోట్ విలేజెస్ కూడా ఏదైనా విషయాలు, అంటే ముఖ్యంగా ఆ రోజుల్లో వ్యవసాయం సంబంధించిన విషయాలు చెప్పేవాళ్ళం. అప్పుడు నేను వరంగల్లో ఉన్నప్పుడు ఒక పెద్ద ఇష్యూ ఏంటంటే, వరంగల్లో వరితో పాటు పత్తి పండిస్తారు. పత్తి పండించినప్పుడు పత్తి పైన పురుగులు ఎక్కువ వచ్చేవి. ఆ పురుగుల్ని మందు కొట్టేవాళ్ళు. మందు కొడితే అది ఏమైందంటే ఒక టైంలో ఈ పురుగులు మందు కన్నా ఎక్కువ శక్తివంతం అయిపోయి చచ్చిపోవడం మానేసాయి. ఇమ్యూనిటీ వచ్చేసింది. వీళ్ళు ఏం చేశారు, రైతులు ఏం చేయాలి, ఆ పురుగును కొట్టే దానికోసమని ఇంకా కాన్సన్ట్రేషన్ పెంచుకుంటూ పోయారు. ఈ పెంచుకుంటూ పోయి మందు కొట్టి పురుగులు చంపడం మొదలు పెడితే పురుగు చచ్చిపోగా రైతులు చచ్చిపోవడం మొదలు పెట్టారు. లాస్ భరించలేక. ఇప్పుడు ఎండలో కొడతారు కదా, మోతాదు ఎక్కువైనప్పుడు అది వీళ్ళు చొక్కా విప్పి ఎండకు కొడుతూ ఉంటారు అన్నమాట. ఇది ఏమైందంటే అది ఆ స్ప్రే వీళ్ళ బాడీతో వీళ్ళకి అబ్జర్వ్ అయిపోవడం మొదలుపెట్టింది.
సో ఇది చెప్పేదానికి గ్రామాల్లో ప్రతి ఒక్క రైతుకు జాగ్రత్తగా ఉండండి, మీరు అనవసరంగా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి కొట్టొద్దు, మందు అంటే వ్యవసాయానికి సంబంధించిన విషయాలు ప్రతి మారుమూల గ్రామానికి ప్రతి రైతుకు చేరాలి అంటే అది ఆల్ ఇండియా రేడియో ద్వారానే జరిగేవి. అందుకని చెప్పి ఆల్ ఇండియా రేడియోని ఉపయోగించుకునేవాళ్ళం మనం. అట్లాగే వరిలో తీసుకోవాల్సినటువంటి అనేక శ్రద్ధ, నీళ్లు తక్కువ పెట్టుకోవడం కానీ, లేకపోతే ఈ విత్తనాలు ఏ విత్తనాలు వాడాలని కానీ, అది ఎప్పుడు వరి నారు పొయ్యాలి, ఎప్పుడు నాట్లేయాలి, దానికి అనేక విషయాలు. ఇప్పుడు అక్కడ ఒక రైస్ రీసెర్చ్ స్టేషన్ వరంగల్, సో వాళ్ళని పిలిపించి ఆ సైంటిస్టుల్ని వాళ్ళ ద్వారా చెప్పించేవాళ్ళం. సో దట్ రైతుకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ ఆల్ ఇండియా రేడియో బెస్ట్ మీడియం అనమాట. ఎందుకంటే టీవీలకి అప్పుడు ఇంకా సిగ్నల్ సరిగా వచ్చేవి కాదు. శాటిలైట్ వచ్చిన తర్వాతనే టీవీలు బాగా వచ్చాయి, కానీ అంతకుముందు టీవీలతో రావాలంటే సిగ్నల్స్ వచ్చేవి కాదు. ఆ టైంలో ఆల్ ఇండియా రేడియో ప్రాబ్లమే లేదు. ఎక్కడైనా సరే ఏ మారుమూల ఉన్నా కూడా రేడియో స్విచ్ ఆన్ చేస్తే దాంట్లో ఈ వార్తల విషయం కానీ, వ్యవసాయ విషయం కానీ, వాతావరణ విషయం కానీ, అడ్మినిస్ట్రేషన్ విషయాలు కానీ అన్నిటి కూడా ఆల్ ఇండియా రేడియోని వాడేవాడిని. సార్, అయితే ఈ ఇన్ఫర్మేషన్ డిసెమినేషన్ అయిన తర్వాత దాని ఇంపాక్ట్ కూడా మీరు చూసారా సార్? తప్పకుండా. ఇప్పుడు మనకి గ్రామాలలో ఎప్పుడైతే మనం వ్యవసాయం, పర్టికులర్గా వ్యవసాయం మాకు తెలిసింది, మిగతా వాటికి స్కూల్ పిల్లల గురించో, లేకపోతే స్కూళ్ళ గురించో, లేకపోతే హాస్టల్ గురించో, లేకపోతే వేరే విషయాలు ఉంటే అవి లిమిటెడ్ టార్గెట్ గ్రూప్ ఉంటుంది. కానీ వ్యవసాయం అందరూ ఉంటుంది, ప్రతి గ్రామంలో అవసరమే, ప్రతి రైతుకు అవసరమే. కాబట్టి దాని ఇంపాక్ట్ అంటే మనకు మళ్ళీ వార్తలు వస్తాయి కదా. ఇప్పుడు మనం ఏం చెప్పాము, ఇప్పుడు ఉదాహరణ నేను చెప్పింది పత్తి గురించి చెప్పాను. పత్తి ఈ పురుగుల మందు కొట్టొద్దు, మీరు పురుగుల మందు తగ్గించండి, జాగ్రత్తగా లేదు, జాగ్రత్తలు కూడా చెప్పేవాళ్ళు. మీరు చొక్కా వేసుకోవాలి, ముఖానికి కప్పుకోవాలి, తర్వాత ఎండ రాకముందే కొట్టండి, ఎండ అయిన తర్వాత కొట్టండి అని చెప్పేవాళ్ళు. ఈ ప్రికాషన్స్ తీసుకోమని చెప్పి రైతుకు చేరాలి అంటే మనకి చేరిన తర్వాత రిజల్ట్స్ తెలుస్తాయి. ఈ ఇన్సిడెంట్స్ ఆఫ్ హర్టింగ్, దానివల్ల నష్టపోయిన రైతులు, ఆరోగ్యం దెబ్బతిన్న రైతులు తగ్గిపోతే మనం కమ్యూనికేట్ చేసింది చేరినట్లే కదా రైతులకి. ఆ విధంగా జిల్లా మొత్తంలో మనం అనుకున్నట్లు రైతులకి విషయాలు చెప్పడం, దానివల్ల రైతుకు ఉపయోగపడడం కూడా జరిగిందనమాట. సార్, వరంగల్ ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒక 2 విషయాలు మీతో తప్పకుండా మాట్లాడాలనుకుంటున్నాను సార్, ఈ సందర్భాన్ని ఎక్స్ప్లాయిట్ చేయడానికి. సో వరంగల్ అంటేనే ప్రపంచవ్యాప్తంగా జాతర, సమ్మక్క సారలమ్మ జాతరకి ప్రత్యేకత. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి అని అంటే అప్రోచ్ ఇప్పటికీ కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది. అసలు ఒకప్పుడు అదొక పెద్ద ప్రహసనంలా ఉండేది, కానీ అతి తక్కువ సమయంలో అక్కడికి వెళ్ళడానికి, మేడారం వెళ్ళడానికి మీరు వంతెన ఒకటి కట్టించారు. దట్ టు ఇన్ అ వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం అంటారు. అదొక్కసారి గుర్తు చేస్తారా సార్? యాక్చువల్గా ఏం జరిగిందంటే, ఈ మేడారం జాతర ట్రైబల్ పీపుల్ వాళ్ళ నమ్మకంతో వాళ్ళు ఎప్పుడో గత 500-600 సంవత్సరాల నుంచి సమ్మక్క సరళమ్మ అని వాళ్ళు యుద్ధం చేసి, యుద్ధంలో చనిపోయి సమ్మక్కేమో అడవిలోకి వెళ్ళిపోయి కనపడకుండా పోయింది, అట్లా వాళ్ళని దేవతల్లాగా కొలవడం జరుగుతుంది. ఇది 2 ఏళ్లకు ఒకసారి వచ్చే జాతర. 2 ఏళ్లకు ఒకసారి ఒక 3 రోజులు ఉంటుంది అనమాట. అప్పుడు నేను అక్కడ ఉన్న సమయంలో చుట్టుపక్కల జిల్లాల నుంచి మాత్రమే వచ్చేవాళ్ళు. కరీంనగర్, వరంగల్, ఖమ్మం, ఛత్తీస్గఢ్ నుంచి కొంచెము అట్లా వచ్చేవాళ్ళు అన్నమాట. కానీ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే, అది ఏదైనా ఇలాంటి జాతరలు అంటే చాలామంది సమూహం మనుషులు చేరతారు అక్కడ. సో అప్పుడు ప్రభుత్వం పైన బాధ్యత వస్తుంది. ఏం బాధ్యత? డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ పైన. అప్పుడు చిన్నదైతే తహసీల్దార్ చూసుకుంటాడు, కొంచెం పెరిగే కొద్దీ కలెక్టర్ ఇన్వాల్వ్ కావాలి. అక్కడ ఏం జరిగింది, చాలామంది అంటే దాదాపు ఒక 10,000, 20,000, 50,000 మంది ఆ 3 రోజుల్లో అక్కడ చేరినప్పుడు వాళ్ళకి అనేక సౌకర్యాలకు చూడాలి, అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకటి, వాళ్ళు మూమెంట్ ఈజీగా ఉండాలి. వాళ్ళు బండ్లల్లో వస్తారా, బస్సుల్లో వస్తారా, చిన్న వెహికల్లో వస్తారా చూసుకునేవాళ్ళు. రెండోది, వాళ్ళకు ఆహారం, వాళ్ళకి అక్కడ చేరిన తర్వాత వాళ్ళకి ఏ విధంగా వాళ్ళకి ఆహారం దొరుకుతుంది అనేది చూడాలి. మూడవది, లా అండ్ ఆర్డర్ ఏమి తప్పు జరగకుండా చూడాలి. అక్కడ ఏమి జరగరాని సంఘటనలు జరగకుండా చూడాలి. ఎందుకంటే ఎక్కువ మంది సమూహం అయినప్పుడు ఏదైనా అవకాశం ఉంటుందన్నమాట. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చేదానికి, ఏదైనా వైలెన్స్ జరిగేది, ఏదైనా పిక్ పాకెట్ జరగవచ్చు, లేకపోతే కొట్టుకోవచ్చు, ఇట్లాంటివి జరుగుతాయి. వీటిని చూడాలి. అన్నిటికన్నా ముఖ్యం ఆరోగ్యం. అంతమంది ఒకసారి అసెంబ్లీ 2-3 రోజులు అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు, అందులో ముఖ్యంగా ఈ జాతరలో ఇది మన కోళ్ళు, పొట్టేళ్ళు కోయడం ఉంటుంది, అక్కడే వండుకొని తింటారు. వాళ్ళు 3 రోజులు ఉన్నప్పుడు వాళ్ళు అక్కడే టాయిలెట్ ఫెసిలిటీ ఇవన్నీ. సో ఇవన్నీ కలిపితే ఒక పెద్ద బాధ్యత డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ పైన ఉండేది. అదంతా బాగానే ఉంది. కానీ అక్కడ ఒక అలవాటు ఏంటంటే, జంపన్న వాగు అనే ఒక వాగు ఉంటుంది.
ఆ వాగులో నీళ్లు వదలాలి. ఆ టైంలో లక్నవరం చెరువు నుంచి నీళ్లు వదులుతాం. ఓకే. ఇవి కాకతీయ చెరువులు ఉన్నాయి కదా, రామప్ప చెరువు, పాకాల చెరువు, లక్నవరం అని, లక్నవరం చెరువు నుంచి నీళ్లు పెట్టుకొని ఆ ఫిబ్రవరి జనవరిలో వస్తుంది అన్నమాట ఈ జాతర. ఆ నీళ్లు వచ్చినప్పుడు దాంట్లో స్నానం చేసి అమ్మవార్లని పూజ చేసుకుంటారు. ఆ వాగు ఏమైందంటే సగం ఒకవైపున ఉంటుంది ఇది జాతర స్థలము, ఇంకొక వైపున సగం ఉంటుంది. వెహికల్స్ అన్నీ ఒక పక్కన పార్క్ చేసుకొని వాగు దాటి అక్కడికి పోవాలి. సో దీనివలన ఏమవుతుందంటే అసలు అంత సులభంగా వాగుదా, ఎందుకంటే నీళ్ళలో నుంచి పోవాలంటే కష్టమవుతుంది కదా. ఇప్పుడు ఉన్న సెటప్ చూస్తే అసలు ఆ రోజుల్లో ఎలా వెళ్లారనేది అన్ఇమాజినబుల్ గా. సో నేను పోయినప్పుడు ఏమైందంటే, నేను జూన్లో పోయాను. ఇప్పుడు 2 ఏళ్ళకి ఒకసారి వస్తుంది అన్నాం కదా, నాకు నా టైంలో వచ్చేస్తుంది అనమాట. అంటే నేను జూన్ నుంచి ఫిబ్రవరిలో వస్తుంది. ఏం చేయాలంటే పెద్ద ప్రాబ్లం. అప్పుడు అక్కడ ఎస్పీ గారు నాకు చెప్పారు, సార్ ఇట్లా ప్రాబ్లం ఉంది. అంతకుముందు జాతరలో నా ముందు కలెక్టర్ ఏం చేశారంటే బెయిలీ బ్రిడ్జ్ అని కట్టిస్తారు. ఈ ఆర్మీ వాళ్ళు టెంపరీ బ్రిడ్జ్ కడతారు. ఒక హ్యాంగింగ్ బ్రిడ్జ్ కాదు, ఇవి తెచ్చి వాళ్ళ దగ్గర ఇవి ఉంటాయి అన్నమాట, బాక్స్ టైపు ఫ్రేమ్స్ ఉంటాయి. ఫ్లోటింగ్ సార్ కాదు, మామూలుగా పెడతారు అవి. అది ఇట్లా ఉంటాయి అనమాట. ఒకదాని మీద ఒకటి పెట్టేస్తారు. పెట్టేసి ఇప్పుడు వాళ్ళు యుద్ధం చేసేటప్పుడు బార్డర్ లో కూడా టకటకటగా క్రాస్ చేయాలి అంటే వాళ్ళు దే కెన్ బెయిలీ బ్రిడ్జ్ అంటారు దాన్ని. వాళ్ళ దగ్గర ఉండే వాటిని పెట్టేసి సాయంత్రం కావాలంటే రేపు మార్నింగ్ కల్లా తయారైపోద్ది బ్రిడ్జ్. అంత ఫాస్ట్ గా చేస్తారు, ఆర్మీ వాళ్ళు చేస్తారు. సో అలాంటి బ్రిడ్జ్ కట్టించినారు. మళ్ళీ టెంపరీ అనమాట, 2-3 రోజులు ఉంటుంది, మళ్ళీ ఎత్తుకుపోతారు, మొత్తం ఓపెన్ విడివిడిగా వచ్చేస్తున్నాడు. అక్కడ ఏమైందంటే నా ముందు సంవత్సరం జరిగినప్పుడు ఈ ఎక్కువ మంది జనాలు దాని మీదకి వచ్చేటప్పటికి ఆ బరువుకి అది ఒక పక్కకు వాలింది. వాలినప్పుడు ఏమైందంటే ప్యానిక్ అయిపోతారు కదా, భయపడిపోతారు. సో బాగులో పడే అవకాశం ఉంది మనుషులు. అందుకని చెప్పి వెంటనే అది ఆపేశారు. ఆ బాటల్ నెక్ అట్లే ఉండిపోయింది. సో నేను పోయినప్పుడు ఈ ఇన్సిడెంట్ చెప్పి, సార్ ఇట్లా బెయిలీ బ్రిడ్జ్ కట్టినా కూడా కుదరడం లేదు, చాలా మంది జనాలు ఈ పక్క నుంచి ఆ పక్క నుంచి ఈ పక్కకు వాగు దాటాలంటే చాలా కష్టంగా ఉంది, అడ్మినిస్ట్రేషన్కి పెద్ద టెన్షన్ అవుతుంది, అంటే ఎస్పీ కలెక్టర్కే కదా ఇది వచ్చేది ప్రాబ్లం అని చెప్పారు నాకు. అప్పుడు బ్రిడ్జి శాంక్షన్ అయి ఉంది, కానీ కట్టేది దానికి ఇంకా మొదలు పెట్టలేదు. 2 కోట్ల రూపాయలు అనమాట బ్రిడ్జ్. సో నేను ఏమి అనుకున్నా, ఈ ప్రొసీజర్ ప్రకారం చేస్తే అంటే టెండర్ కాల్ ఫార్ చేయాలి, కాంట్రాక్టర్లు వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసుకోవాలి, వాళ్ళ క్వాలిఫికేషన్ చూడాలి, వాళ్ళకి వర్క్ ఆర్డర్ ఇవ్వాలి, ఇలాంటివన్నీ పెద్ద గవర్నమెంట్ జాబ్ కదా. సో యూ కెనాట్ రష్ త్రూ ప్రైవేట్ మాదిరి ఏదో నీకు ఇచ్చేస్తున్నాడు చేయమని చెప్పి కాదు, ప్రొసీజర్ ఫాలో కావాలి. ఇవన్నీ చేస్తే మనము ఫిబ్రవరికి, అంటే నాకు అప్పుడు 8 నెలలు ఉంది టైం, ఈ 8 నెలల్లో చేయగలుగుతారా? ఈ ప్రొసీజర్ అయిపోయేటప్పటికే ఒక 6 నెలలు పడుతుంది. సో నేను ఇవన్నీ వైలేట్ కాకుండా పక్కన పెట్టేసి స్ట్రైట్ అవే ఎవరినో ఒకరిని ఇద్దాము అని ప్లాన్ చేశాడు. అప్పుడేమైందంటే నేను అడిగినాను, మినిస్టర్ని అడిగా, R&B మినిస్టర్ సంబంధం మంత్రిని అడిగితే నాకు స్పెషల్ పర్మిషన్ ఇవ్వండి, ఈ ప్రొసీజర్ ప్రకారం కాకుండా నేను ఐడెంటిఫై చేసి ఎవరినైనా కాంట్రాక్టర్ని పెట్టి వెంటనే చేపిస్తానంటే, నువ్వు చేపిస్తా బాగానే ఉంది, నీకు 6 నెలలు సరిపోద్దా అని అడిగాడు. అన్నీ షార్ట్ కట్ చేసినా కూడా 6 నెలల్లో బ్రిడ్జి కట్టలేరు. స్టాండర్డ్గా మనం చూస్తుంటాం కదా, ఎక్కడైనా ఒక చిన్న కల్వర్ట్ కట్టాలంటే పక్కన పెట్టి దారి పోతూ ఉంటుంది, కల్వర్ట్ కడతానే ఉంటారు. దాదాపు ఒక 6 నెలల పాటు మనం పక్క రోడ్లో పోతూ ఉంటాం. అలా జరుగుతుంది కాబట్టి ఇంత పెద్ద బ్రిడ్జి కట్టాలి, అది 110 మీటర్ల పొడవు అనమాట, ఇంత కట్టాలి అని చెప్పి 6 నెలల్లో కుదరదులే, డ్రాప్ చేసి నీ తర్వాత వచ్చే కలెక్టర్ కట్టుకుంటాడులే అని. ఇట్లా ప్రతి ఒక్కరు అవుతుంది 30 ఏళ్ల నుంచి. అక్కడ జాతర వచ్చినప్పుడు కంగారు పడతారు, తర్వాత మర్చిపోతారు. 3 రోజులు జాతర కదా, మళ్ళీ 2 ఏళ్ళు ఎవరు పట్టించుకోరు, ఆ పక్కకు కూడా ఎవరు బోరు అసలు. అది డెజర్టెడ్ ప్లేస్ లాగా ఉంటుంది అనమాట, అక్కడ ఏమి ఉండదు. సో నేను పోయిన తర్వాత ఇట్లా అడిగితే లేదు లేదు లేదన్నారు. లక్కీగా ఆ రోజుల్లో నేను చీఫ్ మినిస్టర్తో మాట్లాడాను, నేను ఇట్లా చేద్దాం అనుకుంటున్నానంటే లక్కీగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నా మీద చాలా నమ్మకం ఉండే, చేసుకోపో అన్నారు. ఈ పర్మిటెడ్ నువ్వు చేయమన్నారు. చేయమన్నప్పుడు కూడా నేను సేఫ్ చేసుకోవాలి కదా, ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే నా ఉద్యోగం ఊడిపోద్ది. అందుకని నేను ఏం చేశానంటే ఒక చిన్న ప్రొసీజర్ చేసేసుకొని, ఒక కమిటీ లాగా వేసుకొని, ఒక షార్ట్ లిస్ట్ చేసి ఐడెంటిఫై చేసి కాంట్రాక్టర్ని క్యాబినెట్కి పోవాలి. అది స్పెషల్, ఎందుకంటే 5 లక్షల కన్నా ఎక్కువ మనం నామినేషన్ పైన ఇవ్వకూడదు గవర్నమెంట్లో. ఇది 2 కోట్ల వర్క్ అనమాట, పెద్ద పని. నామినేషన్ నేను ఇచ్చేదానికి నాకు పవర్స్ ఉండవు 5 కన్నా. అందుకని గవర్నమెంట్ పంపిస్తే గవర్నమెంట్ కూడా రాలేదు, వాళ్ళు ఏం పట్టించుకోలేదు. ఫైనల్గా వాళ్ళు ఏం చెప్పాను, నీకు బుద్ధిబుద్ధిని చేసుకొని వదిలేశారు నన్ను. అప్పుడు నేను ధైర్యం చేసి మొదలు పెట్టేశాను.
ఏమి నో కాంట్రాక్ట్, నో టెండరు, నథింగ్. ఐడెంటిఫైడ్ వన్ పర్సన్ హూ ఈజ్ మ్యాడ్లీ ఇంట్రెస్టెడ్ టు కన్స్ట్రక్ట్. ఆయన కూడా చాలా నేనే కట్టేస్తా సార్ అంటే కట్టేస్తారండి. కొంచెం చెక్స్, కౌంటర్ చెక్స్ చూసుకొని మొదలుపెట్టి కడితే January 1st స్టార్ట్ అయింది, February 10th అయిపోయింది. ఈ మధ్యలో నక్సలైట్ల మూవ్మెంట్ అప్పుడు చాలా ఓన్లీ 1 month, 37 రోజులు. ఓకే, 37 days. ఈ మధ్యలో ఏమైంది, నక్సలైట్ల ప్రాబ్లం అయింది. అప్పుడు చాలా పీక్లో ఉండేది నక్సలైట్ మూవ్మెంట్. వాళ్ళలో 2-3 గ్రూపులు ఉంటాయన్నమాట. ఒక గ్రూప్ వాళ్ళతో వీళ్ళు కాంటాక్ట్ పెట్టుకుంటారు. వాళ్ళకి ఏదైనా కొంచెం ఆ రోజుల్లో సమ్ పర్సెంటేజ్ ఇస్తే దే డోంట్ టచ్ యూ. ఈ ఒక గ్రూప్ ఒప్పుకుంటే ఇంకో గ్రూప్ వాడు వచ్చి నాకు ఈ లేదే అని మొదలుపెట్టాడు. వాడు ఏం చేశాడంటే ఒక ప్రొక్లైన్ బ్లాస్ట్ చేసాడు, బాంబు పెట్టి. వర్క్ ఆగిపోయింది. 1 week ప్రాబ్లం అయిపోయింది. అప్పుడు ఆ గ్రామాల్లో ఉన్న మహిళలు ముందుకొచ్చారు. వాళ్ళు వచ్చి ఈ బ్రిడ్జి జాతరకే కాదు, మా స్కూల్కి పోయే పిల్లల కోసము, మా ప్రాబ్లం ఉండే హాస్పిటల్కి పోయే దారి, పిహెచ్సికి పోయే దారికి ఈ బ్రిడ్జ్ అవసరము మా పిల్లలకి. కాబట్టి మేము చుట్టూ పండుకుంటాము, ఇది సైట్ చుట్టూ, ఎవరు వస్తారో రండి నక్సలైట్లు అని ఛాలెంజ్ చేశారు. వాళ్ళు చేసి వాళ్ళు ముందుకు వచ్చినప్పుడు మళ్ళీ మొదలుపెట్టి ఇట్లా ఇది అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్. ఈ మధ్యలో కొంతమంది డిజైన్ బాగాలేదని, లేకపోతే ఇది ఒక జాతరకే ఉంటుందా, నెక్స్ట్ జాతర వరకు ఉంటుందా, లేకపోతే వెళ్ళిపోతుందా, కొట్టుకుపోతుందా అని ఇట్లా రకరకాలు చేశారు. తర్వాత ఇంత ఫాస్ట్గా చేస్తే ఇది స్ట్రాంగ్గా ఉంటుందా అని చేసి, సో అన్ని రకాల ప్రాబ్లమ్స్ని చూసుకుంటూ కంప్లీట్ చేసాం 37 daysలో. సో ఇది అడ్మినిస్ట్రేషన్ అండ్ కమ్యూనిటీ పార్ట్నర్షిప్ లో అయిందని చెప్పొచ్చు. ఇష్యూ ఏంటంటే అందరూ అనుమానం పెట్టారు కదా, ఈ బ్రిడ్జ్ ఉంటుందా, ఇంత తొందరగా కట్టేది, ఇది కొట్టుకుపోతుందేమో, ఇట్లాంటివన్నీ. నౌ చాలా రీసెర్చ్ పేపర్లు రాసేది దాని మీద. NIT వాళ్ళు కానీ వేరే వాళ్ళు కానీ అట్లా చేస్తే ఇండియాలో ది బెస్ట్ స్ట్రాంగ్ బ్రిడ్జ్ అది. ఎందుకంటే ఒక బ్రిడ్జిని 37 రోజుల్లో అంటే నాన్ స్టాప్ వేస్తా పోతారు అనమాట, కడతా పోతారు. అంటే కాంక్రీట్ వేస్తూనే ఉంటారు 24 hours. మామూలుగా అయితే ఒక స్లాబ్ వేసి ఒక వారం ఆగి 2 వారాలు ఆగి ఇంకో స్లాబ్ వేయడం జరుగుతుంది ఎక్కడైనా బ్రిడ్జిలు కట్టాడు. ఇక్కడ ఆగింది లేదు, నాన్ స్టాప్ 24 hours అట్లా 37 days వేసినందుకు అది మోనోబ్లాక్ అయిపోయింది. ఒక కొండను తొలిచి అది బ్రిడ్జ్ లాగా చేస్తే ఎట్లా ఉంటుందో రాక్ లాగా అయిపోయింది. అందుకని ది బెస్ట్ బ్రిడ్జ్ అది. ఇప్పుడు అది ఇప్పుడు కొన్ని కోట్ల మంది ప్రజలు కంఫర్టబుల్ గా వెళ్తున్నారు. ఏషియాస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రిలీజియస్ ఫెస్ట్ అని కూడా అంటారు. సో సార్, ఇట్ ఈస్ రియలీ వండర్ఫుల్. నాకు ఈ విషయం అంటే ఆ బ్రిడ్జ్ కట్టడం వరకు తెలుసు, కానీ దాని వెనక ఉన్న స్టోరీ ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సార్, మీరు ఆ తర్వాత కాలంలో విజయవాడలో పనిచేశారు, కృష్ణా జిల్లాలో చేశారు, అండ్ దెన్ చీఫ్ మినిస్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చాలా క్లోజ్గా ఆయన పేషీలో పనిచేశారు. సో యు ఆర్ ఎట్ ద టాప్ ఆఫ్ ద పవర్ కారిడార్. మీరు అటు చూసారు, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్లో ఎంత ప్రజలకి చేరువుగా ఉన్నారంటే ఒక స్కూల్లో ఫంక్షన్ ఉన్నా కానీ యూ నెవర్ డినైడ్, యు ఆర్ దేర్ ఫర్ పీపుల్. సో మీరు ఏది ఎక్కువ ఎంజాయ్ చేశారు సార్? అంటే ఈ 2 రకాలు. ఇప్పుడు కలెక్టర్గా పనిచేసినప్పుడు యూ హ్యావ్ పవర్స్ ఇన్ యువర్ హ్యాండ్, వాట్ ఎవర్ గుడ్ ఫర్ ది పీపుల్. నేను ఉదాహరణకి మీరు అని చెప్పినప్పుడు వరంగల్ ఉంది, వరంగల్లో జాతరకు బ్రిడ్జి కట్టాము. తర్వాత స్కూల్ ఎడ్యుకేషన్లో వరంగల్లో అది కొంచెం బ్యాక్వర్డ్ ఏరియాస్లో చైల్డ్ మ్యారేజెస్ ఎక్కువ ఉండేవి, పర్టికులర్గా గర్ల్స్. ఎందుకు అంటే పిల్లలు అమ్మాయిల్ని ఊర్లో ఉండే స్కూల్కి పంపిస్తారు 5వ తరగతి, లేకపోతే మ్యాక్సిమం 10వ తరగతి చదివిస్తారు. 10వ తరగతి ఫెయిల్ అయిందంటే అమ్మాయి వెంటనే పెళ్లి చేస్తారు. ఇది స్టాండర్డ్ ప్రాక్టీస్ అనమాట. ఎందుకంటే అప్పటికి పెద్దది అయి ఉంటుంది, మెచ్యూర్ అయి ఉంటుంది. ఇంకా మామూలుగా పల్లెలు ఏమనుకుంటారంటే మెచ్యూర్ అయితే పెళ్లి చేసేయాలి ఫర్ వేరియస్ సోషల్ రీజన్స్ అనో, అలవాట్ల వల్ల, ఆచారాల వల్ల. అందుకని చాలా చోట్ల గ్రామాలలో చైల్డ్ మ్యారేజెస్ ఉండేవి. సో అది మేము ప్రివెంట్ చేయాలని చెప్పి రకరకాలుగా క్యాన్వాస్ చేసేవాళ్ళము, గ్రామాల్లో చెప్పేవాళ్ళము. నేను నోటీస్ చేసింది ఏంటంటే ఎడ్యుకేషన్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఏది ఒక పిల్ల జీవితంలో 10వ తరగతి పాస్ అయిందంటే తప్పకుండా ఆ అమ్మాయి ఇంటర్మీడియట్లో చేర్పిస్తారు. 10వ తరగతి ఫెయిల్ అయిందంటే ఆ అమ్మాయికి పెళ్లి చేస్తారు. సో మనం అది అవాయిడ్ చేయాలి కదా. 10వ తరగతి అంటే చైల్డ్ ఆల్మోస్ట్ 18 years వచ్చింటావు అమ్మాయి, అప్పటికి 15 ఏళ్ళే ఉంటాయి, 15 years ఉంటాయి. కాబట్టి చైల్డ్ మ్యారేజ్లో ఆపాలి అంటే ఒక కారణం ఇది. అందుకని చెప్పి అప్పుడు ఏం చేసామంటే పెద్ద ఎత్తున క్యాంపెయిన్ మోడ్లో అందరు హెడ్ మాస్టర్లని, మన సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో ఉండే వార్డర్లని
అందరినీ మోటివేట్ చేసి 10th క్లాస్లో మంచి రిజల్ట్స్ వచ్చేటట్టు ప్రయత్నం చేశాం. ఓకే. మా ప్రయత్నం వల్ల 2003లోను 4లోను వరంగల్ కంబైన్డ్ స్టేట్లో 91% పాస్తో టాప్. వావ్. వరంగల్ ఏది 10th క్లాస్. నా టార్గెట్ ఏంటంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ చిల్డ్రన్కి నా 10th క్లాస్ పాస్ అవుతాయి, పర్టికులర్గా అమ్మాయిలు. మగపిల్లోళ్ళు అయితే సరే ఇంకోసారి రాయిరా అంటారు, కానీ అమ్మాయిలు రాయనివ్వరు పేరెంట్స్. ఇంకా జాలేమ్మా నీకు 10వ తరగతి ఫెయిల్ అయ్యావు కదా, ఇంకా పెళ్లి చేస్తామంట. సో ఎప్పుడైతే 10th క్లాస్ పాస్ అవుతారో ఎట్లనో ఒకట్లా జూనియర్ కాలేజీకి వెళ్తారు పిల్లలు. పీర్ ఎఫెక్ట్ అనమాట. పక్కంటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు పిల్లలు పోతే ఎందుకు మానేయాలి చదువు, నేను కూడా చదువుకుంటానని అమ్మాయిలకే వస్తుంది ఇదే అన్నమాట. ఆ విధంగా చైల్డ్ మ్యారేజెస్ తగ్గించడమే కాకుండా ఎడ్యుకేషన్ లెవెల్స్ పెంచాం. అది ఎట్లా చేసామంటే అందరినీ మోటివేట్ చేసి వెల్ఫేర్ హాస్టల్స్లో వార్డన్లు అంటే గర్ల్స్ హాస్టల్ కానీ బాయ్స్ హాస్టల్ కానీ చేస్తే నాకు ఇప్పటికి గుర్తు అనమాట. ఆ రోజు నేను చెప్పేవాళ్ళను, మోటివేట్ చేసేవాళ్ళం అనమాట. మీటింగులు పెట్టేవాడిని నేను ములుగులోను, మహబూబాబాద్లోను, జన్గాంలోను. అక్కడికి పోయి కూర్చొని వాళ్ళందరినీ పిలిచి మనం హాస్టల్ వార్డన్స్తో మాట్లాడేవాళ్ళం. మీరు వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి, బాగా పెంచండి అంట. సో ఆ వార్డన్లు ఏమైందంటే ఎంత థ్రిల్డ్కి ఫీల్ అయ్యారంటే వాళ్ళు జాగ్రత్తలు తీసుకొని చదువుల్లో పిల్లలకి అందరూ నా దగ్గరికి వచ్చారు. ఇప్పుడు రిజల్ట్స్ వచ్చిన రోజున, సార్ నాది 100% వచ్చింది సార్, నాది 100% గర్ల్స్ హాస్టల్స్ బాయ్స్ హాస్టల్. నాకు గుర్తు అనమాట, పర్వతగిరి అని ఒకటి ఉంటుంది, దయాకర్ రావు అక్కడ. అది అక్కడ ఒక గర్ల్స్ హాస్టల్ ఉంది. గర్ల్స్ హాస్టల్లో 10th క్లాస్ వాళ్ళు 40 మంది రాశారు. 40 మందికి ఫస్ట్ క్లాస్లో వచ్చి. ఐ థింక్ వి సేవ్డ్ జనరేషన్స్. సో ఆ విధంగా ఆ 10th క్లాస్ అనేది గర్ల్స్ ఎడ్యుకేషన్ పర్టికులర్గా డిస్ట్రిక్ట్లో అది పాస్ మనం బాగా శ్రద్ధ తీసుకుంటే చైల్డ్ మ్యారేజ్ లాంటి సోషల్ ఈవిల్స్ని కట్ చేయొచ్చును అనేది టార్గెట్ అచీవ్ చేసామన్నమాట అక్కడ. సో ఇది ఎడ్యుకేషన్లో చేసాం. ఎడ్యుకేషన్ కాకుండా ఇంకా మిగతా విషయాలు, అగ్రికల్చర్ సంబంధము. ఆ రోజుల్లో ఈ మన కాటన్కి ఎంఎస్పి ప్రాబ్లం ఉండేది. ఆ ఎంఎస్పి ప్రాబ్లంతో కాటన్ కార్పొరేషన్ వరంగల్ మార్కెట్ ఇస్ బిగ్గెస్ట్ ఎనుమాముల మార్కెట్. సో ఎనుమాముల మార్కెట్లో చెల్లీసు కాటను చాలా ఎక్కువ మార్కెట్ అక్కడ వస్తుంది అనమాట. సో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు సరిగా ఇన్వాల్వ్ కాకపోతే ఎంఎస్పి రాదు. వాళ్ళు కొంటున్నారు అంటేనే వ్యాపారస్తులు రైతు దగ్గర మంచి ధర ఇస్తారు. కాటన్ కార్పొరేషన్ లేదనుకోండి, వ్యాపారస్తులు రైతులను ఎక్స్ప్లాయిట్ చేస్తారు. మేము ఇంతే ఇస్తాం, మీకు అంతకన్నా ఎక్కువ ఏముంది, దాంట్లో తడి ఉంది, లేకపోతే దాంట్లో వేస్ట్ ఉంది అంటారు. అలా కాకుండా రైతులకి మంచి జరగాలి అంటే ఏం స్టెప్స్ తీసుకోవాలా ఇవన్నీ చేసి ఎనుమాముల మార్కెట్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఆంధ్రాలో కాటన్ అండ్ చిల్లీస్. ఆ విధంగా కూడా ప్రయత్నం చేసామన్నమాట. రైతుల కోసం చేసాం, పిల్లల కోసం చేసాం. అదన్నీ కాకుండా ఆ రోజుల్లో 42 హాస్టల్ బిల్డింగ్లు కట్టించాం. అంటే ప్రభుత్వాల నుంచి ఏ బడ్జెట్ లేకుండా నా దగ్గర ఉన్నటువంటి, అంటే కలెక్టర్ దగ్గర ఉన్నటువంటి రిసోర్స్ని పెట్టి ఒక ఇంజనీర్ని ఐడెంటిఫై చేస్తాం. అందరినీ చెప్తామన్నమాట. కాన్సెప్ట్ ఏంటంటే, నీకు ఇంత డబ్బులు ఇస్తాను, ఒక 12 లక్షలు ఇస్తాను, నాకు హాస్టల్ కట్టి పెట్టాలి. లేకపోతే వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే గవర్నమెంట్ హాస్టల్ శాంక్షన్ చేస్తుంది కానీ బిల్డింగ్లు ఉండవు, ప్రైవేటు బిల్డింగ్లలో పెడతారు రెంట్కి ఇచ్చి. అక్కడ టాయిలెట్లు ఉండవు, నీళ్లు సరిగా ఉండవు, పండుకునే ఇది ఉండదు. చదువుకోవాలి కదా వీళ్ళు, చదువుకుంటే ఎవరు హాస్టల్ కోసం కట్టరు కదా. మేమేం చేసామంటే హాస్టల్ కట్టించేసినాం అనమాట. ఎట్లా కట్టిస్తాము? 8 రూములు, ఒక్కొక్క రూములో 12 మంది పిల్లలు ఉండే ఏర్పాటు, వాళ్ళకు ఒక డైనింగ్ రూము, దాంతోపాటు 6 బాత్రూములు, 6 లెట్రిన్లు ప్రతి హాస్టల్కి, బోరు, ఓవర్ హెడ్ ట్యాంకు, రన్నింగ్ వాటరు. అంటే ఎవరైతే ఈ 12 లక్షలు తీసుకున్న గవర్నమెంట్ ఉద్యోగికి మోటివేట్ చేస్తామన్నమాట. చూడవా, మన పిల్లలు బాగా చదువుకుంటున్నారు, మన ఉద్యోగంలో ఉన్నాం, మనకి జీతం వస్తుంది, వాళ్ళు బీద పిల్లలు, వాళ్ళకి ఏదైనా చేద్దాం పట్టండి అని చెప్పి అట్లా మోటివేట్ చేసి వాళ్ళు శ్రద్ధ తీసుకొని కట్టించి 42 హాస్టల్ కట్టాము వరంగల్లో. మళ్ళీ కృష్ణా జిల్లాలో 100 హాస్టల్ కట్టాము. అక్కడ 6 సరిపోవని చెప్పి 10 టాయిలెట్లు, 10 బాత్రూమ్లు. లేకపోతే ఏమవుతుందంటే వెల్ఫేర్ హాస్టల్ పిల్లలు స్నానం చేయరు. పర్టికులర్గా ఆ రోజుల్లో ఆ బోరు, హ్యాండ్ బోర్ ఉండేది, ఆ హ్యాండ్ బోర్ దగ్గర స్నానం చేయాలి. సో హ్యాండ్ బోర్ దగ్గర ఒక్కోసారి 2-3 రోజులు చేసేవాళ్ళు కాదు. అది ఆరోగ్యం దెబ్బతినేది, వాళ్ళకి చర్మ వ్యాధులు వచ్చేవి. ఇంకా అమ్మాయిలకైతే అసలు వాళ్ళు ఎక్కడ స్నానం చేయాలో వాళ్ళు తెలియదు, చీకటి పడితే కానీ స్నానం చేయలేరు. సో ఇవన్నీ ఇన్హెరెంట్ ఇష్యూస్ ఉండే. ఒకసారి మేము ప్రతి హాస్టల్లో 6 బాత్రూమ్లు, 6 టాయిలెట్లు పెడతాయి. తప్పకుండా ప్రతి ఒక్కరూ బాత్రూమ్ వాడేవాళ్ళు, టాయిలెట్ వాడేవాళ్ళు. ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకునేవాళ్ళు, వార్డన్ చేసుకుంటారు. రన్నింగ్ వాటర్ ఉంటుంది కాబట్టి నీళ్ళకు ప్రాబ్లం లేదు. సో ఈ విధంగా మైక్రో లెవెల్లో ప్లాన్ చేసి మాకున్న రిసోర్స్ అట్లా కట్టించామన్నమాట హాస్టల్. ఇట్లా ఎక్కడ వీలైతే అక్కడ మ్యాక్సిమం డెవలప్మెంట్కి
జిల్లాలో చేయడం జరిగిందనమాట. అట్లాగే 2 ఇన్సిడెంట్స్ ఉన్నాయి. తుపాకులగూడెం అని ఒక ఊరు ఉంది, అది కన్నాయిగూడెం అని ఇంకొక ఊరు ఉంటుంది, ఏటూరు నాగారంకు 40 కిలోమీటర్లు. కన్నాయిగూడెంలో పిహెచ్సి ఉంటుంది, స్కూల్ ఉంటుంది, కానీ తుపాకులగూడెంకి కన్నాయిగూడెంకి మధ్యలో రోడ్డు లేదు. ఓకే, 9 కిలోమీటర్స్. వాళ్ళకి స్కూలుకు పోవాలంటే కష్టం, వ్యవసాయ ఉత్పత్తులు తెచ్చుకొని అమ్ముకోవాలంటే కష్టం, ఏదైనా జబ్బు పడితే పిహెచ్సికి రావాలంటే కష్టం. నేను పోయినప్పుడు వాళ్ళు చెప్పారనమాట, ఒక ఇన్సిడెంట్ కోట్ చేశారు. వాళ్ళు ఒక చైల్డ్ బర్త్ అంటే ఒక ఆమెకి నొప్పులు వచ్చాయి, ప్రాబ్లం అయింది. మామూలుగా లోకల్గానే చేసేస్తారు డెలివరీ, ఆ మంత్రసాని ఎవరో ఉంటారు. ఈమెకు కాదు, హాస్పిటల్కి పోవాలన్నారు. వాన తుఫాన్ వస్తుంది, గోదావరి గట్టు మీద ఉంటుందన్నమాట. వీళ్ళు ఆ పక్కకు పోతే వెంకటాపురం అని ఖమ్మం డిస్టిక్లో పిహెచ్సి ఉంది, అక్కడికి పోతే డాక్టర్లు ఉంటారు, చేస్తారనుకోవచ్చు. కానీ ఆ మధ్యరాత్రుల్లో వర్షంలో గాలి వాన ఉంటే పోయేదానికి ట్రై చేశారు. ఎందుకంటే ఇక్కడ రోడ్డు లేదు, ఇక్కడ పోయేదానికి ట్రై చేస్తే బోట్లో పోలేకపోయారు, మళ్ళీ వెనక్కి వచ్చేసారు. వాళ్ళని చేర్చలేకపోయారు. ఈమె డెలివరీకి పిహెచ్సి చేరలేకపోయింది, గాలివాన వల్ల, రోడ్డు లేకపోవడం వల్ల బిడ్డ చనిపోయింది, డెలివరీ కాలేదు. నేను పోయినా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ చెప్పారు వాళ్ళు. సో నేనేం చేశానంటే ఈ 9 కిలోమీటర్స్ రోడ్డు వేద్దామని డిసైడ్ అయిపోయాను. కాంట్రాక్టర్కి ఇస్తే చేయలేరు నక్సలైట్లు, రోడ్లు వేయనివ్వరు వాళ్ళు. అందుకని ఆ గ్రామంలో ఉన్న మహిళలను అందరినీ గ్రూప్ చేసి మీకు డబ్బులు ఇస్తా, మీరు వేసుకోండి రోడ్ అన్నాను. ఇచ్చేసినాం అండ్ రోడ్ వేశారు. బిలీవ్ మీ, 9 కిలోమీటర్స్ బ్యూటిఫుల్ రోడ్ వాజ్ లేడ్ బై ఉమెన్ గ్రూప్. అండ్ ప్రతిరోజు ఇప్పుడు ఆర్టీసీ బస్సు ఆ ఊరికి పోయి రాత్రి ఉంటుంది. అక్కడ ఏదైనా ప్రాబ్లం ఎమర్జెన్సీ వచ్చిందంటే ఆ బస్సు దే యూస్ టు టేక్ ఫ్రమ్ దేర్ టు ప్రైమరీ హెల్త్ సెంటర్. స్కూల్ పిల్లలకి ప్రాబ్లం లేదు, వ్యవసాయ ఉత్పత్తులకు ప్రాబ్లం లేదు, అండ్ హెల్త్ ప్రాబ్లం వచ్చినా కూడా. సో ఆ రోడ్డు 9 కిలోమీటర్స్ అది ఊహించుకోకుండా తుపాకులగూడెంకి రోడ్డు వేసాం. ఇప్పుడంటే పెద్దది, అక్కడ అన్ని చాలా వచ్చేసాయి అనుకోండి, డెవలప్మెంట్ వచ్చింది, దేవాదులు వచ్చింది, తర్వాత ఇప్పుడు ఒకటి బ్యారేజ్ కడుతున్నారు అన్నీ. కానీ ఆ రోజుల్లో అటెంప్ట్ చేసి చేసాం. ఇదే కాకుండా ఇంకో రోడ్డు ఉంది, ఆజం నగర్ అని, అది 27 కిలోమీటర్లు. అక్కడికి పోవాలంటేనే కష్టం. అక్కడెక్కడో కరీంనగర్ డిస్టిక్ పోయి, కరీంనగర్ డిస్టిక్ నుంచి మంతని అని మన పివి నరసింహరావు వాళ్ళ దగ్గర నుంచి రావాలి. ఆ 27 కిలోమీటర్ రోడ్డు సేమ్ అక్కడ లోకల్ పీపుల్కి ఇచ్చి మీరు వేసేసుకోండి అంటే టుడే ఇట్ ఈస్ ఎ రియాలిటీ. సో ఇట్లా రోడ్లు ఎక్కడెక్కడైతే ప్రాబ్లం ఉందో అవి కూడా చేసామన్నమాట. అట్లాగే చెరువులు, కాకతీయులు నాటి చెరువులు కొన్ని సర్వైవ్ అయినాయి, కొన్ని ఫెయిల్ అయినాయి, కొన్ని తెగిపోయినాయి. కాలువపల్లి అనే ఒక ఊరిలో పెద్ద చెరువు ఉండేది, బెంగమాంబ చెరువు అని, అది తెగిపోయింది, డిస్యూజ్ అయిపోయింది. ఆ కాలువపల్లిలో వాళ్ళ పాపం ఏం చేయక తోచక పిల్లోళ్ళు ఒక ఇంజనీర్ని కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసి తీసుకుపోయి ఆ చెరువు గట్టు చూపించి ఇది రిపేర్ చేయించమని కలెక్టర్కి చెప్పమని చూపించేదానికి. అండ్ బిలీవ్ మీ, హాఫ్ ఆఫ్ దెమ్ ఆర్ నక్సలైట్. సో వాళ్ళు 2003 జనవరిలో జరిగింది. జనవరిలో నాకు ఆ ఇంజనీర్ స్ట్రైట్గా రాత్రి 10 గంటలకి నా దగ్గరికి వచ్చాడు. సార్, నన్ను కిడ్నాప్ చేసి తీసుకుపోయారు, అక్కడ ఒక చెరువు ఉంది, చెరువు తెగింది ఎప్పుడుతో, ఆ చెరువు రిపేర్ చేయించమని మీకు చెప్పమని నాకు చెప్పారు సార్, చూపించారు అని. సో నేను సర్ప్రైజ్గా మామూలుగా ఇంకా చెప్పకుండా పోతాం అనమాట, ఎందుకంటే చాలా కష్టం. కలెక్టర్ వస్తున్నా అంటే కానీ దేర్ ఇస్ మీరున్న టైంలో పైగా ఎక్స్ట్రీమిజం, నక్సలిజం చాలా టాప్ లో ఉంది, బందులు ఇలాంటివి చాలా జరుగుతుంది. అసలు నాయకులు ఎవరు జిల్లాలో ఉండేవాళ్ళు కాదు, సాయంత్రానికి హైదరాబాద్ జరిగేవాళ్ళు. సో నేను వెళ్ళి సర్వే చేశాను మొత్తం, ఆ ఊరోళ్ళు కూడా తెలియదు నేను వస్తున్నట్లు. సో నేను ఒక ఇంజనీర్ని తీసుకుపోయాను. అంటే ఆయన ఏం చేశారంటే, సార్ దీన్ని రిపేర్ చేద్దాం, రిపేర్ చేసి నీళ్ళు వచ్చేటట్టుగా చేద్దామని. సో 63 లక్షలు ఎంతో కావాలన్నారు, ఇచ్చేశాను. 63 లక్షలతో వర్క్ స్టార్ట్ అయింది. బిలీవ్ మీ, విత్ ఇన్ 6 monthsలో చెరువు వర్షాకాలానికల్లా రెడీ అయిపోయింది. ఇప్పుడు సరెండర్ అవుతున్న నక్సలైట్లు చాలా మంది ఆ ఊరు కాలువపల్లి అనమాట ఉన్నారనమాట. ఎందుకంటే పాపం వాళ్ళకి ఏమీ లేదు. ఆ చెరువు రిపేరు వల్ల, దానికి చెరువు నిండినందువల్ల పూర్తిగా చేయలేదు, రిపేర్ చేయకుంటే ఫిట్ కాదనమాట. ఎప్పుడో 100-200 సంవత్సరాల క్రితం తెగిపోయిన చెరువుని. సో మేము దానికి అప్రోప్రియేట్గా రిపేర్ చేసి నీళ్లు నిలబెట్టేటట్టు చేస్తే దాదాపు ఒక 27 గ్రామాలకి సబ్సాయిల్ వాటర్ పెరిగింది. వాళ్ళ గ్రామంలో మంచి నీళ్లు ఉంటాయి, బావుల్లో నీళ్లు పైకి వచ్చి వాళ్ళకి నీళ్ళ సమస్య కూడా తీరింది అనమాట. అంటే ఏ విధంగా అయితే జిల్లాకు ఉపయోగపడాలి, ఏ విధంగా అయితే ప్రజలకు ఉపయోగపడాలి, అభివృద్ధిలో కానీ, ఎడ్యుకేషన్లో కానీ, వ్యవసాయంలో కానీ, ఇలా రకరకాలు చేసేసి అవకాశము కలెక్టర్కి ఉంటుంది. అది చేసాము. డెఫినెట్గా మీరు ఆ టర్మ్ అంతా ఎంజాయ్ చేశారు అండ్ మీకు చాలా గ్రాటిఫైయింగ్గా కూడా ఉంటుంది సార్. అంతే కదా, మనం అనుకునేది చేయగలిగినాం. సార్, ఈ సందర్భంలో మీకు ఒక చిన్న ఇన్సిడెంట్ గుర్తు చేద్దాం అనుకుంటున్నాను సార్.
మీరు వరంగల్లో కలెక్టర్గా ఉన్నప్పుడు ఒకరోజు పేపర్లో ఒక న్యూస్ వచ్చిందంట సార్. ఒక జిల్లా ఉన్నతాధికారి భార్య ట్రాక్టర్లో వెళ్ళి చలిలో వణుకుతున్న పేద ప్రజలకి దుప్పట్లు పంచారు. ఆవిడ పేరు కూడా చెప్పలేదట. సో ఎవరు ఈవిడ, హూ ఇస్ దిస్, ఇంత ధైర్యం చేసి మధ్యరాత్రి పూట వెళ్ళి అందరికీ దుప్పట్లు పంచారంటే షీ హ్యాపెన్స్ టు బి యువర్ బెటర్ హాఫ్. సో అటు అడ్మినిస్ట్రేటివ్గా మీరు, ఇటు ఫిలాంథ్రోపిక్ మేడం ఇద్దరు కూడా మీరున్న ప్రతి చోట చాలా చక్కగా మీ కాంట్రిబ్యూషన్స్ అండ్ మీ ఇంపాక్ట్ ఒక మార్క్ పెట్టారు అని తెలుస్తాను సార్. సార్, కమింగ్ బ్యాక్ టు అవర్ ఒకేషన్, ఇప్పుడు మనం ఇన్ఫర్మేషన్ యుగంలో ఉన్నాం కదా సార్. ఇప్పుడు ఏ ఒక పెద్ద సెన్సేషనల్ న్యూస్ని చెప్పాలన్నా సెన్సేషనలైజ్ చేయకుండా ప్రజలలో ఎటువంటి ప్యానిక్ కానీ, మత కలహాలు కానీ, ఇంకో రకంగా కలహాలు ఇలాంటివి ఏమీ రాకుండా కొంచెం ఆగి ఆర్గానిక్గా సమాచారాన్ని అందిస్తుంది ఆకాశవాణి లాంటి పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్టింగ్. కానీ మనం ఉన్న యుగంలో సెకండ్లలో ఇన్ఫర్మేషన్ చేరిపోతుంది. ప్రజల్ని ఇన్స్టిగేట్ చేయడానికే ఈ ఇన్ఫర్మేషన్ ఇంత తొందరగా వెళ్తుందా అన్న యుగంలో ఉన్నాం. మరి ఇలాంటి సిచ్యువేషన్లో పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్టింగ్ ఇంపార్టెన్స్ ఏంటంటారు సార్ మీరు? యాక్చువల్గా ఏమవుతుందంటే మనకు 2 టైప్స్ ఆఫ్ మీడియా ఉంది సార్. ఒకటి రేడియో, 2 టెలివిజన్. టెలివిజన్లో ఇప్పుడు ఏమవుతుందంటే ఆ రీచ్ ఎంత ఉంటుంది, ఎంతమంది టెలివిజన్ చూస్తున్నారు, ఎంతమంది రేడియో వింటున్నారని లెక్కేసుకుంటే ఈ టెలివిజన్లో ఛానల్స్ చాలా వచ్చేసాయి. ఈ ఛానల్స్లో వచ్చిన వాళ్ళు ప్రైవేట్ ఛానల్స్ కూడా ఉన్నాయి. ఈ ప్రైవేట్ ఛానల్స్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఇన్కమ్ పైన రన్ చేస్తారు. వాళ్ళకి ఇన్కమ్ ఎలా వస్తుందంటే అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు డబ్బులు ఎలా ఛార్జ్ చేస్తారంటే ఎంతమంది చూస్తారు మీ ఛానల్ని. 1000 మంది చూస్తారంటే అడ్వర్టైజ్మెంట్ అతనికి 1000 మందికి రీచ్ అవుతుంది కాబట్టి ఇంత డబ్బులు ఇస్తామంటారు. లేదు 1,00,000 మంది చూస్తున్నారు అనుకోండి, 1,00,000 మంది అంటే నేను ఏం చెప్తున్నానంటే ఎంతమంది రీచ్ అవుతుందో మీ ఛానల్ లెక్కేసుకుంటారు. ఆ రీచ్ కోసం అని చెప్పి క్వాలిటీ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఉండాలి. ఆ చూపించే సబ్జెక్టు వాళ్ళకు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే రీచ్ పెరగాలని చెప్పి దాన్ని ఇంట్రెస్టింగ్గా చూపిస్తున్నామనో, లేకపోతే ఇక చాలామంది వ్యూయర్స్ పెంచుకోవాలనో సెన్సేషనలైజ్ చేస్తారు. అంటే అదో పులి అంటే ఇదో తోక అని చూపించేస్తారు. అక్కడ పులి ఉందా లేదా అని ఎవరు పట్టించుకోరు. కాబట్టి ఆ సెన్సేషనలైజ్ చేయడం వల్ల వ్యూయర్షిప్ పెరుగుతుంది అని అంటారు, కానీ క్రెడిబిలిటీ పోతుంది. సో ఆల్ ఇండియా రేడియోకి క్రెడిబిలిటీ ఉంది. ఇది గవర్నమెంట్ ఆర్గనైజేషన్. వీళ్ళు పక్కాగా దే ట్రాన్స్మిట్ ఓన్లీ ట్రూత్, నథింగ్ బట్ ట్రూత్ అనేది ప్రజలకి తెలుసు. ఆ క్రెడిబిలిటీ ఉన్నప్పుడు ఆల్ ఇండియా రేడియో చెప్పింది నమ్ముతారు. టెలివిజన్ న్యూస్ ఛానల్స్లో ఇది వీళ్ళకి సంబంధం, ఈ ప్రిజుడిస్ ఉంటుంది. వీళ్ళు ఒక పార్టీకో, ఒక గ్రూప్కో, ఒక కమ్యూనిటీకో, ఒక మతానికో వాళ్ళ లాయల్టీస్ ఉంటాయి. కాబట్టి దానికి తగినట్లు వాళ్ళు ట్రాన్స్మిట్ చేస్తారు. కాబట్టి ఇది కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ అంటారు. ఏదైనా న్యూస్ తీసుకునేటప్పుడు పూర్తిగా నమ్మాల్సిన అవసరం లేదు, చూద్దాం, ఆలోచిద్దాం, ఇంకోటి కూడా క్రాస్ చెక్ చేసుకుందాం, రేడియోలో కూడా విందాం అనే లెవెల్ ఉంది అనమాట. ఇప్పటికి కూడా ఆల్ ఇండియా రేడియోకి ఆ క్రెడిబిలిటీ ఉంది. రెవెన్యూ జనరేట్ చేయాలన్న ప్రెషర్తో పాటు ఆ సేనిటీని మెయింటైన్ చేస్తూనే బ్రాడ్కాస్టింగ్ కంటిన్యూ చేస్తూ వస్తుంది సార్ ఆల్ ఇండియా రేడియో. అండ్ ఈ ఒకేషన్లో మీతో మాట్లాడడం, వన్ ఆఫ్ ద బెస్ట్ అడ్మినిస్ట్రేటర్స్ అండ్ పర్సనల్ మేనేజర్స్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ ఎవర్ హ్యాడ్. ఇట్ ఈస్ అ గ్రేట్ ప్రివిలేజ్ టు హ్యావ్ యూ సార్. థ్యాంక్స్ అ లాట్ ఫర్ జాయినింగ్ అస్. కూడా చాలా సంతోషం నన్ను మీరు పిలిచి మీతో నా అనుభవాలు లేకపోతే నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ చెప్పేదానికి అవకాశం ఇచ్చినందుకు ఆల్ ఇండియా రేడియోకి, మీకు అందరికీ నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ సార్.